ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవయానికి మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు, వాచ్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. అయా, గతించిన వారి నుంచి వారి వరకు కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళీ యొక్క వాక్యం నా తండ్రి షేర్ చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప కృపను బట్టి రాజా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, పోయిన వారం అయితే మనము యేసుకు ధరించుకున్నటువంటి వస్త్రాల గురించి మనం నేర్చుకున్నాం. ఒక్కొక్క వస్త్రానికి ఎలాంటి ప్రత్యేకత ఉంది, ఆ వస్త్రం ద్వారా మన జీవితాల్లో మనము ఏం నేర్చుకోవాలన్నది పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నౌ టుడే. ఇప్పుడైతే ఈరోజు వాక్యానికి వెళ్ళిపోదామండి. బాధలో ఉన్నప్పుడు మన పక్షాన నిలిచి మనల్ని దయపరిచేవాడు దేవుడు మాత్రమే. ఆయన మన బాధల్లో ఉన్నప్పుడు ఏ రకంగా మనల్ని ఆదుకుంటాడు, ఏ రకంగా మనల్ని ఆశ్రయిస్తాడు, ఏ రకంగా మనల్ని దీవిస్తాడు అనేదే ఈరోజు మన వాక్యం. ఎందుకు అంటే చాలాసార్లు మనము సమ్టైమ్స్ సఫరింగ్ విత్ సో మచ్ ప్రాబ్లమ్స్, అంటే టూ మెనీ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. వీఆర్ సఫరింగ్. ఎంత ప్రాబ్లము అంటే ఒక్కొక్కసారి చనిపోవాలన్న ఆలోచన కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒక్కొక్కసారి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో అదే సమయంలో ఎవరైనా మనకు ఆదరణ ఇస్తారా, అదే సమయంలో మనం ఎవరైనా ఆశ్రయిస్తారా అని అనుకుంటే నిజంగా ఆ మనుషులిచ్చే ఆదరణ, మనుషులిచ్చే ఆశ్రయం కూడా అయిపచ్చికి, అంటే ఏంటంటే నామకి వాస్తే నామమాత్రపు ప్రేమ చూపిస్తారు తప్ప రియల్ లవ్ అనేది ఎవరు చూపించరు. రియల్గా మన బాధలో ఉన్నప్పుడు మనకి ధైర్యపరిచే వాళ్ళు ఏముండరు. మన ముందరైతే బాధలో ఉన్నందుకు ఏదో ఒక మాట చెప్తారు, కానీ మన వెనకతల మాత్రం మళ్ళీ దెప్పపడ్డమను, లేదంటే పాపం చేసింది కాబట్టి, లేకపోతే పాపం చేశాడు కాబట్టి అనుభవిస్తున్నాడను, లేకపోతే వీళ్ళకి అలాగే జరగాలను, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. మన దేవుడు అయితే మాత్రము అలాగా కాదు అని చెప్పి బాధల్లో ఉన్న ప్రతి వారిని కూడా ఆదరించేవాడు. ఆ బాధల్లో ఉండి ఎలాంటి అంటే ఏ విధముగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఏ విధంగా మనల్ని దేవుడు ఆశ్రమిస్తాడు, ఏ విధంగా దేవుడు మన బాధని చూస్తాడు. అవసరమైతే దేవుడే మన బాధను ఆయన భరిస్తాడంట. అవసరమైతే ఆయన మన బాధని భరిస్తాడు. ఎందుకంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు మనం చూసినట్లయితే కనుక మన బాధలన్నీ కూడా ఆయన భరించాడు. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి మన బాధ గురించి చెప్పుకుంటే మన బాధను ఎవరు భరించరు, మన పెయిన్ ఎవరు తీసుకోరు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మాట చెప్తారేమో కానీ నీవు ఈ బాధలో ఉన్నావో సరే సగం నాకు షేర్ చేయని అనరు. కానీ దేవుడు అలా కాదు, మనకున్న బాధలన్నీ కూడా ఆయన భరించే వ్యక్తి కింద ఉన్నాడు. హల్లెలూయా. అయితే బాధల్లో ఉన్నప్పుడు మనుషులు నిన్ను ఆశ్రయించకపోవచ్చు, బాధల్లో ఉన్నప్పుడు మనుషులు నిన్ను ప్రేమించకపోవచ్చు, మనుషులు నిన్ను ధైర్యపరచకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు మాత్రము ధైర్యపరుస్తాడు, భయము తీసివేస్తాడు, ఆశ్రయం ఇస్తాడు. ఆయనే మనకు తోడుగా ఉంటాడు మన బాధల్లో. ఈ విషయం బాధల్లో ఉండి బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే నాకెవరున్నారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను కదా, నేను ఒంటరి దాన్ని అయిపోయాను కదా, నేను ఇన్ని ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నప్పుడు నాకంటూ ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారు, నన్నంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు, నన్నంటూ ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకంటే లోకంలో ఎవరు ప్రేమించకపోతే, లోకంలో ఎవరు చూడకపోతే, లోకంలో ఎవరు పట్టించుకోకపోతే ఇంకెవరు నన్ను పట్టించుకోరు అన్నట్టుగానే, నాకెవరు లేరు అన్నట్టుగానే, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, లోకం నిన్ను ప్రేమించకపోయినా, లోకం నిన్ను బాధల్లోంచి బయటికి తీసుకురాకపోయినా, ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వారిని సృజించిన ఏకైక దేవుడున్నాడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాత్రము ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటాడు. ఆయన మాత్రం ఖచ్చితంగా మనకి దీవెనలు అనేవి అందిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కీర్తనలు 14వ సంకీర్తన 6వ చరణం చూద్దామమ్మా. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయం ఉన్నట. బాధపడి వాటినంట తృణీకరించనంట. ఆయన నీ బాధను ఎదుటివారు తృణీకరిస్తారేమో. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ బాధను చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, నిజంగా ఆ బాధను తృణీకరించే వాళ్ళు ఉంటారు. కానీ నీ బాధను దేవుడు నిజంగా చూడండి, నీ బాధను ఎప్పుడు కూడా తృణీకరించడంట. నీ బాధను ఆయన బాధ కింద తీసుకుంటారు, నీ కష్టాన్ని ఆయన కష్టంగా తీసుకుంటారు. తీసుకుని ఆయన మన బాధల్లో ఎలా ఉంటారంటండి, ఆశ్రయముగా ఉంటారు. లోకము నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీకు ఆశ్రయం ఇవ్వదు, నిన్ను తృణీకరిస్తుంది, నీ బాధను తృణీకరిస్తుంది. పడ్డావలే, నువ్వే పడుతున్నావా, మేము కూడా పడ్డాము కదా, ఆ శ్రమలు మేము కూడా పడ్డాం కదా, నువ్వే పడుతున్నట్టు ఏంటి బాధపడుతున్నా అని రకరకాలుగా మాట్లాడే ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు వెళ్ళినా
అదే అదే ప్రేమ, నేను వెళ్ళినా అదే ప్రేమ. ఎవరు వెళ్ళినా లోకములో బాధతో దేవుని దగ్గరికి, దేవుడి పాదాల దగ్గరికి ఎవరు వెళ్ళినా అదే ప్రేమ చూపిస్తాడు. నువ్వు తప్పు చేసావు, నేను తృణీకరించేస్తాను, నువ్వు పాపం చేసావు, నీ బాధను నేను చూడను అని దేవుడు అనడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు బాధలో ఉన్నావు అంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ బాధని యాక్సెప్ట్ చేస్తాడు. నీ బాధని ఎప్పటికీ కూడా తృణీకరించకుండా ఆ బాధలో దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడంట. హల్లెలూయా. కీర్తనుడు 22వ సంకీర్తన 24వ చరణం చూద్దాం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహాయపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆయన బాధపడి వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. హల్లెలూయా. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నువ్వు బాధలో ఉన్నప్పుడంట ఆయన నిన్ను అసహించుకోవట్లేదు. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం రోగం అనేది ఏదైనా వచ్చింది అంటే అంటు రోగం అనేది ఏదైనా వచ్చింది అసహించుకుంటారు, ముట్టుకోవడానికి అసహించుకుంటారు, దగ్గరకు రావడానికి అసహించుకుంటారు. కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే అసహించుకునేవాడు మాత్రం దేవుడు కాదంట. దేవుడు అస్సలు అసహించుకోడు. ఇంకొకటి ఏంటంటే తృణీకరించడు, బాధను తృణీకరించడు, ముఖం చాటేడు. చాలామంది మనం సంతోషంలో ఉన్నప్పుడు మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది రిలేటివ్స్ ఉంటారు. కానీ మన బాధలో ఉన్నప్పుడు ఈ ఫ్రెండ్స్, ఈ రిలేటివ్స్ అందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ అలాంటి సమయంలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడో లేదో తెలియదు, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అలాంటి సమయంలో గాడ్ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. దేవుడిని యొక్క హస్తమును పట్టుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే నీ బాధను ఎప్పుడు కూడా దేవుడు తృణీకరించడు, నిన్నెప్పుడు కూడా అసహించుకోడు. లోకంలో ఏదన్నా బాధను బట్టో మనం ఏదైనా శ్రమకుండా వెళ్తే కొంతమంది అసహించుకుని అసలు మన ముఖమంక చూడడానికి ఇష్టపడరు, మనతో ఉండటానికి కూడా ఇష్టపడరు. కొంతమంది మహానుభావులు అయితే బ్లాక్లోనే పెడతారు. ఏదైనా ఫోన్ చేసి ఏమైనా సలహా అడుగుతామేమో అని, సహాయం అడుగుతామేమో అని భయమేసి ముందరే బ్లాక్లో పెట్టేస్తుంటారు. బట్ గాడ్ విల్ నెవర్. దేవుడు ఎప్పుడు కూడా అలా చేయరు. దేవుడు నువ్వెంత బాధతో వెళ్ళినా కాడే నిజంగా చాలా ప్రేమతో హత్తుకుంటాడు. ఆ బాధను తృణీకరించడు, ఆ బాధతో వచ్చిన నిన్ను తృణీకరించడు. రిలేటివ్స్, బంధువులు వీళ్ళందరూ నీకు ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు, ఉంటేనే నీ దగ్గర ఉంటారు. కానీ మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం ప్రేమించేవాడు దేవుడు. అందుకనే బాధలలో ఆయన మనకి ఎప్పుడూ ఆశ్రయంగానే ఉంటాడంట, ముఖం చాటేడంట. మధ్యకాలంలో బంధువులు ఎక్కడ మమ్మల్ని పిలుస్తారో అనేసి బాధలో ఎక్కడ మమ్మల్ని సహాయం అడుగుతారో, ఎక్కడ మమ్మల్ని పిలుస్తారని ముఖం సాటేస్తున్నారు. కానీ దేవుడు మాత్రం ముఖం సాటేయడు. ఎన్నటెన్నటికీ కూడా ఆయన ప్రేమను కనబరిచేది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమను కనబరిచేది మన పైన మాత్రమే. ఆయన ప్రేమ ఎన్నటికీ మన పైన ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి, బాధలలో లోకం నిన్ను విడిచిపెట్టేసిన, బాధలలో లోకం నిన్ను ద్వేషించిన, బాధలలో లోకం నిన్ను అసహించుకున్న, దేవుడు మాత్రం నిన్ను అసహించుకోడు, నీ బాధను తృణీకరించడు, నిన్ను తృణీకరించడు. లోకం మొహం చాటేస్తుందేమో కానీ నీకు విషయంలో మాత్రం మొహం ఎప్పుడు కూడా చాటేసేవాడుగా దేవుడు ఉండడం. చూడండి, కీర్తనలు 146 సంకీర్తన 7వ చరణం. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొని వారికి ఆహారము దయచేయును. బాధపరచబడిన వారికి అంటే ఆయన న్యాయం తీరుస్తాడు. ఈరోజు నువ్వు ఏ బాధలు ఉన్నావు, ఆ బాధను బట్టి నీకు కరెక్ట్ అయిన న్యాయం చేస్తాడు. పలానా బాధలో నువ్వు ఉన్నావు, ఆ బాధకు తగ్గట్టు ఏ సహాయం చేయాలి. ఏదో నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఏదో సగం తగ్గకుండా చేసేది దేవుడు కాదు, పూర్తిగా న్యాయం చేస్తాడు నీ బాధకి. నువ్వు ఏ బాధలైతే కలిగి ఉన్నావో, ఏ బాధ గుండా అయితే వెళ్తున్నావో పూర్తిగా న్యాయం చేస్తాడు. పూర్తిగా న్యాయం చేసి ఆ బాధ నుంచి నీకు విడుదల కలుగు చేస్తాడంట. హల్లెలూయా. అందుకనే మనకి ఎవరైనా సహాయం చేయమన్నప్పుడు, నేను బాధలో ఉన్నాను, ఇంత తప్పులో ఉన్నాను, సాయం చేయంటే, అమ్మో ఇంత అయితే నా వల్ల కాదు, నేను తప్పు అయితే నేను చేయలేను, ఏదో నీకున్న లక్షల అప్పులో ఒక 2,000 ఇమ్మంటే ఇస్తా, ఒక 5,000 ఇమ్మంటే ఇస్తా, కానీ లక్షలు అయితే నేను తీర్చలేను అంటారు. అంటే పూర్తిగా ఏ మనుషుడు కూడా సహాయం చేయడు. కానీ దేవుడు పూర్తిగా నీ బాధలో న్యాయం చేసేవాడుగా ఉన్నాడు. అంటే పూర్తిగా నీ బాధను తీర్చివేసేవాడుగా ఉన్నాడు. అందుకనే స్టే విత్ గాడ్ ఓన్లీ. దేవునితోనే మనం ఉండాలి. ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ ఓన్లీ. దేవునితోనే సహవాసం చేయాలి. మనం మంచిగా ఉన్నంతసేపు కూడా లోకంతో సహవాసం చేసి
తర్వాత బాధల్లో అయ్యో అనవసరంగా లోకంతో సహవాసం చేశాను, నాకు ఎక్కడ సహాయం అందట్లేదని బాధపడే కన్నా లోకాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడో బాధల్లోకి వెళ్ళినాక విడిచిపెట్టే లోకం కోసం ఇప్పటి నుంచి ఆలోచించి మనం జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఎప్పటికైనా సరే వాళ్ళు విడిచిపెట్టేసే వాళ్ళు కాబట్టి ముందరే మనం విడిచిపెట్టి దేవుడిని పట్టుకునేవారుగా ఉండాలి, దేవుడితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడిని పట్టుకొని దేవునితో సహవాసం చేస్తామో విల్ సే ద గ్రేట్ మిరాకిల్. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఆశ్రయంగా ఉంటాడు. అవసరమైతే మన బాధను ఆయన భరించేవాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే బాధల్లో దేవుడు మనల్ని ఏ విధంగా మనకి అంటే ఆశ్రయముగా ఉంటాడు, ఏ విధంగా మనల్ని ఆదుకుంటాడో చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 25:3 తల్లి. భీకర ఊపిరి గోడకు తగిలిన గాలివాన ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, మెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. బాధల్లో ఉన్నప్పుడంట మరి ఇక్కడ చూడండి భీకరులు ఊపిరి గోడకు తగిలిన గాలి పని ఉండకుండా నీవు బీదలకు శరణ్యముగా ఉంటేవి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా ఉంటేవి, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి అన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు లోతైనటువంటి శ్రమల గుండా వెళ్ళిపోతున్నావో, బాధలు గుండా వెళ్ళిపోతున్నావో, ఎవరు ఆశ్రయం పొందుకోకుండా, ఎవరు ప్రేమ పొందుకోకుండా వెళ్ళిపోతున్నావో అట్టి సమయంలో దేవుడు నేను నీకు ఆశ్రయముగా ఉంటానని దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడంటండి. హల్లెలూయా. ఆశ్రయించేవాడు దేవుడు. నిన్నందరూ కూడా నీ బాధల నిమిత్తమై, నీ అప్పుల నిమిత్తమై, నీ పేదరికం నిమిత్తమై, నీ కష్టాల నిమిత్తమై అందరూ కూడా నిన్ను విసర్జించి నిన్ను రిజెక్ట్ చేసి నిన్ను త్రోసిపాడేస్తుంటే బట్ దట్ టైం గాడ్ ఏం చేస్తున్నాడు అంటే నీకు ఆశ్రయం ఇస్తున్నాడు. బిడ్డ నా దగ్గరికి రా, నీకు నేను ఆశ్రయం ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటాం. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండటం నిజంగా మనకి దేవుడిచ్చిన నిజంగా అదృష్టం అనుకోవాలి. కానీ ఇట్టి దేవుడిని మనం వదిలేసి ఎందుకు పనికిరాని లోకం వెంబడి తిరిగి లోకాన్ని ఆశ్రయించి చివరికి వాళ్ళు మన తరిమేసినాక వాళ్ళు మనల్ని ఎందుకు పనికిరాకుండా మనల్ని చూసి మన బాధల్లో ఉన్నప్పుడు మనల్ని తృణీకరించి మన ముఖం చాటేసినప్పుడు కానీ ఈ లోకం విలువ ఏంటో మనకు తెలియదు. అప్పటి వరకు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఎంతమంది చెప్పినా సరే మనకు అర్థం కాదు, మనం ఏం కోల్పోతున్నాం అన్నది అర్థం కాదు. కానీ ఏంటంటే నో ద ట్రూత్, నిజం తెలుసుకోండి. లోకాన్ని ఆశ్రయిస్తే నీకెంత విలువ ఇస్తారు, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవునికి ఎంత విలువ ఇస్తుంది. దేవుడు అంటున్నాడు నువ్వు బాధలు ఉంటే నేను తృణీకరించను, నీ బాధని తృణీకరించను, అసహించుకోను కూడా. కానీ లోకం అసహించుకుంటుంది మనల్ని. కాబట్టి ఈ శ్రమల్లో ఎవరైనా ఉన్నారా, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, చివరికి నీ పేరెంట్సే కావచ్చు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను అసహించుకుంటున్నారా? కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఇప్పటికీ కూడా నిన్ను ప్రేమించడానికి, నీకు ఆశ్రయం ఇవ్వటానికి ఇప్పటికీ కూడా సిద్ధము కలిగి ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. గాడ్ విల్ ఎవ్రీ టైమ్ విల్ బి రెడీ. ఎందుకంటే టు హెల్ప్ యూ, నీకు సహాయం చేయడానికి ఎప్పటికీ కూడా దేవుడు సిద్ధంగానే ఉంటాడు, ఎప్పటికీ రెడీగానే ఉంటాడు. సో ఈ మధ్యకాలం ఎవరైనా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను పలానా బంధువుల నుంచి నా ఆశ్రయం కోల్పోయాను, పలానా స్నేహితుల నుంచి ఆశ్రయం కోల్పోయాను, నన్ను అసహించుకుంటున్నారు, ఇప్పుడు నాకు ఏ స్టాండర్డ్ లేదు, నాకు ఏ స్టేజ్ లేదని అసహించుకుంటున్నారు, నా స్థితే నాకు అర్థం కావట్లేదని బాధపడితే డోంట్ వరీ. ఎందుకు అంటే నీకు ఆశ్రయం ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు. మనుషులు ముఖం చాటేస్తున్నారేమో కానీ దేవుని యొక్క ముఖము దర్శనము నీకు కలుగు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ముఖకాంతి చాలు మనం ఆశీర్వాదం పొందుకోవటానికి, ఆయన ముఖంలో ఉన్న చిరునవ్వు చాలు మనం చిరునవ్వుతో ఉండటానికి. ఇంత గొప్ప దేవుడు మనకు ఆశ్రయము కలుగు చేయబోతున్నాడు అంటే. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దామండి. కీర్తనలు 9వ సంకీర్తన 18వ వచనం. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణ స్పదము ఎన్నటికి నశించదు. యెహోవా లెమ్ము, నరుల ప్రభావిక పోవుదురుగాక, నీ సన్నిధిని. కీర్తనలు 24:14 చూడండి. 14 ఒక్క నిమిషం. కీర్తనలు 24వ సంకీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. 12వ సంకీర్తన 7వ వచనం. యెహోవా నీవు దరిద్రులను కాపాడదువు, ఈ తరము వారి చేతిలో నుండి వారి నిత్యము రక్షించదవు. నిత్యము కూడా రక్షించదవు. వాటెవర్ దరిద్రులనే కాదు, దరిద్రత అంటే ఏమీ లేకపోవడం అంటే డబ్బు లేకపోవడమే కాదు, ఎవరూ లేకపోవడం. అందరినీ కలిగి ఉండి ఈరోజు ఒంటరి అయిపోయి ఉండొచ్చు,
అన్ని ఆశీర్వాదాలు కలిగి ఉండి ఈరోజు ఏ ఆశీర్వాదం లేకుండా మనం కోల్పోయి ఉండొచ్చు. ఇలా ఏమీ లేని తన్ని ఏమంటారంటే దరిద్రము అంటారు, లేదంటే పేదడు అంటారు. సో ఇలాంటి వారికి దేవుడు అన్నాడు నిత్యము కూడా కాపాడువాడుగా, నిత్యము కూడా రక్షణ కలుగు చేసేవాడుగా నేనున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బాధలలో నీ ఆశను నెరవేర్చు. వాట్ యువర్ డిజైర్, నువ్వు ఏదైతే డిజైర్ కలిగి ఉంటున్నావో, బాధల్లో ఏ కోరికైతే కలిగి ఉంటున్నావో ఆ కోరికను నెరవేర్చేవాడుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన కోరికలు లోకం వైపు చెప్పామనుకో, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, నాకు ఇది చేరుకుని హెల్ప్ చేస్తావంటే వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తే ఎక్కడ తన కోరిక నెరవేరిపోయి ఎక్కడ మనల్ని దాటుకుంటూ వెళ్ళిపోతారని ఈ లోకం అసలు హెల్ప్ కూడా చేయరు. నాకేమొచ్చు, నాకేం తెలుసు అంటూ ఉంటారు. ఈ లోకం అసలు మనకు సజెస్ట్ కూడా చేయరు. కానీ దేవుడు అలా కాదు. నీకు మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే నీ తలంపులు నిజంగా నీ తలంపులు ఆయన ఎరిగి నీ తలంపులు ఉన్నటువంటి కోరికను ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే బాధల్లో నీ ఆశను నెరవేరుస్తాడు. ఏ ఆశ కలిగి ఉండాలనుకున్న నువ్వు ఏ ఆశ లేకుండా నిజంగా పేదరికంలో పడిపోయావో, ఏ ఆశ కలిగి ఉన్న ఏ ఆశ లేకుండా అనారోగ్యంలో పడిపోయావో, ఏ స్టేజ్లో ఉండాలనుకున్న నిజంగా ఆ స్టేజ్లో ఉండకుండా, నిజంగా ఆ స్టేజ్లో ఉండాలని కోరిక కానీ ఆ స్టేజ్లో ఉండకుండా నిజంగా నీ బ్రతుకును చిల్లాచెదురు చేసేసుకున్నావో వాళ్ళందరి కోసం నేను ఈ సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు కానీ నీ కోరిక నెరవేరట్లేదు. కానీ అలాంటి వారి కోరిక నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్టేజ్లో ఉండాలనుకుంటున్నావు ఆ స్టేజ్ నువ్వు చూడకపోవచ్చు. ఈరోజు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నా ఆ పొజిషన్ నువ్వు చూడకపోవచ్చు. కానీ ఈరోజు కనుక అన్ని లోకాన్నంతా విడిచిపెట్టి దేవా నీవే నా బాధల్లో నాకు ఆశ్రయం ఇచ్చేవాడివి, నా బాధల్లో నాకు విజయం ఇచ్చేవాడివి అని అనుకుంటే నీ బాధల్లో నువ్వే కోరిక కలిగి ఉన్నావో ఆ కోరికను నెరవేర్చి నీ నామాన్ని గణపరిచేటట్లుగా ఈరోజు యేసయ్య నామం నీకు తోడుగా ఉండబోతుంది. చెప్పలు కూడా దేవి నామాన్ని గణపరిద్దాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి కీర్తనలు 122వ సంకీర్తన 7వ చరణం. నీ ప్రాకారములో నెమ్మదిని కలుగు చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము బాధల్లో ఉంటామో, వేదనలో ఉంటామో ఆ ప్రాకారాల్లో అంటే కేవలము మనకే కాదు, కొన్నిసార్లు టెన్షన్స్ వల్ల నెమ్మది ఉండదు. అమ్మో ఈ అప్పు తీర్చాలా, అమ్మో ఇక్కడికి వెళ్ళి ఈ బాధ, ఇక్కడికి వెళ్తే ఈ బాధ, ఇక్కడికి వెళ్తే ఈ అనారోగ్యం, ఎక్కడికి వెళ్తే ఈ వడ్డీ కట్టాలని రాత్రికాల సమయంలో నిద్ర పట్టదు. టెన్షన్స్తో ఉండి నెమ్మది లేకుండా అయిపోతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు ఏ ప్రకారాల్లో అంటే ఏ సరౌండింగ్స్లో నీకు నెమ్మది లేదు, ఏ అప్పుల్లో నీకు నెమ్మది లేదు, ఏ అనారోగ్యంలో నీకు నెమ్మది లేదు, ఏ బిజినెస్లో నీకు నెమ్మది లేదో కానీ ఈరోజు మాత్రం నీ బాధల్లో, నీ బిజినెస్లో, నీ మొత్తం నీ సరౌండింగ్స్ అన్నిటిలో కూడా దేవుడు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. మొట్టమొదటి ఏం చేస్తాడంటే బాధల్లో ఆశ్రయముగా ఉంటాడని చెప్పాడు. తర్వాత మన కోరిక నెరవేరుస్తాడంట. మూడోదిగా మన యొక్క ప్రాకారాల్లో అంటే మన బాధల్లో ఆయన నెమ్మదిని కలుగు చేస్తారు. చాలామంది ఏంటంటే నెమ్మదిని కోల్పోయిన ఉంటారు, నెమ్మది ఉండదు. కొంతమందికి ఏంటంటే అన్నీ ఉన్నా సరే కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు. నిజంగా వాళ్ళకి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అన్నీ ఉంటాయి కానీ అన్నిటికీ అన్నీ ఉన్నా కూడా కుటుంబాల్లో నెమ్మది ఉండదు. కానీ ఈరోజు అలాంటి కుటుంబాల్లో కూడా నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. ఇంకా కొంతమంది అప్పుల్లో కూరుకుపోవడం వల్ల నిద్ర పట్టదు, నెమ్మది ఉండదు. కొంతమందికి అనారోగ్యం భయంతో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయంతో నెమ్మది ఉండదు. కానీ ఈరోజు వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం, ఈరోజు ఏ ప్రాబ్లం అయినప్పటికీ, ఏ కష్టమైనప్పటికీ కూడా నీ కష్టాలన్నింటిలో దేవుడు నీకు సమాధానం కలుగు చేయబోతున్నాడు, నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా బాధల్లో దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 41:17. దీనదరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారు నాలుక దప్పి చేత ఎండిపోవచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇజ్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేసిననియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యలోను ఓటలలోను ఉబుక చేసేదను, అరణ్యం నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలు గాని చేసేద్దనన్ను. కీర్తనలు 91వ సంకీర్తన 15వ చరణం నుంచి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు అన్నాడు శ్రమలలో మొరపెట్టగా ఉత్తరం ఇవ్వటమే కాదంట, ఆ శ్రమల నుంచి కూడా విడిపిస్తాడంట. ఎలాంటి శ్రమలు అంటే అవి ఎక్కడైతే నాకు ఇంకా ఆశీర్వాదం రాదు, చెట్లు లేని చోట్ల చెట్లు మొలిపిస్తాడంట.
నీళ్లు లేని చోట్ల నదులను పారు చేస్తాడంట, లోయల మధ్యలో ఓటలు నుబ్బుక చేస్తాడంట, అరణ్యంలో నీటి మడుగులు చేస్తాడంటే, ఎండిన నేలను నీటి బొగ్గలుగా మారుస్తాడు. అంటే ఇంకా నాకు ఇక్కడ ఆశీర్వాదము రాదు, ఇక్కడ నేను దీవించబడను, ఇక్కడ నేను ఆశీర్వదించబడను, అలాంటి చోట్ల దేవుడు నీకు బాధలలో నీకు గొప్ప విడుదల కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద లార్డ్, ఎప్పుడైతే నువ్వు దేవునిలో నమ్మకం పెట్టుకుంటావో ఖచ్చితంగా ఎలాంటి కష్టాన్నైనా, ఎంత పెద్ద శ్రమైనా, ఎంత అసాధ్యమైన కార్యమునైనా ఈరోజు దేవుని ద్వారా నీకు సాధ్యము కాబోతుంది. ఇప్పటి వరకు కూడా నీకు విడుదల లేదు, ఈ సమస్య ఇంకా నా జీవితంలో పోదు, ఈ అప్పులు ఇంకా నా జీవితంలో పోవు, ఈ ఫెయిల్యూర్స్ ఇంకా నా జీవితంలో పోవు, ఇంక ఈ మరణం ఇంకా నా జీవితంలో పోదు, ఈ శ్రమల గుండా వెళ్ళాల్సిందే, నేను ఇంక ఈ అప్పులతో చనిపోవాల్సిందే అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గొప్ప విజయం దయచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ అంటున్నాడు, ఇక్కడ నీరు లేని చోట నీరు కురిపించగలను, చెట్లు లేని చోట్ల నేను చెట్లు పెట్టగలను, నీటి బుగ్గలను నేను పెట్టగలను, నీటి మడుగుగా అరణ్యమును నీటి మడుగుగా చేయగలను, ఎండిన నేలను నీటి మడుగుగా. ఎండిన నేల అంటే ఏంటి? అసలు వర్షం రాదు, ఆ వర్షము లేని చోట కూడా నేను వర్షాన్ని కురిపించగలను. అలాంటి కార్యములు చేయగలిగేటువంటి ఆశీర్వాదం ఈరోజు నీ జీవితంలో కూడా ఇవ్వబోతున్నాను. ఎక్కడైతే ఇంకా నీ జీవితం ఎండిపోయిందో, ఎక్కడైతే ఇంకా నువ్వు బ్లెస్ అవ్వను అనుకుంటున్నావో, ఏ యొక్క ప్లేస్లో నేను బ్లెస్ అవ్వను అనుకుంటున్నావో, ఏ సరౌండింగ్స్లో నేను దీవించబడలేను అనుకుంటున్నావో, ఏ విషయంలో నాకు ఇంకా మ్యారేజ్ కాదనుకుంటున్నావు, ఇంకా నాకు పిల్లలు పుట్టరనుకుంటున్నావు, నేను ఇల్లు కట్టుకోలేను అనుకుంటున్నావు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అసాధ్యమైన కార్యములు సుసాధ్యం చేసేవాడు దేవుడు. మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, కానీ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడి వలన సమస్తమును కూడా సాధ్యమవుతాయంట. హల్లెలూయా. సో దేవుడు నేను బాధల్లో నెమ్మదినివ్వటమే కాదు, బాధల్లో నీ కోరిక తీర్చడమే కాదు, బాధల్లో నువ్వు కోరుకున్న ఆశీర్వాదం ఇవ్వటమే కాదు, బాధల్లో నీకు ఆశ్రయముగా ఉండటమే కాదు, బాధల్లో నీకు విడుదల కూడా ఇవ్వబోతున్నాడు. ఎందు నిమిత్తమైతే నువ్వు బాధపడుతున్నావో అందు నిమిత్తమైనటువంటి విడుదల నీకు దేవుడు దయచేయబోతున్నాడు. ఈరోజు నీ వల్ల కాకపోవచ్చు, పలానా కార్యములు జరగట్లేదు, ఈరోజు నీ వలన జరగకపోయినా దేవుని వల్ల మాత్రం జరుగుతుంది. దేవాతి దేవుడు ఈరోజు గొప్ప ఆశీర్వాదము దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకని నీ బాధల్లో మనుషులు నీకు విజయం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా విజయం ఇచ్చి తీరుతాడు. చూద్దాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. చాలా మాత్రం 2 సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7:1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువు మీద అతనికి విజయం ఇచ్చి, నలుదిక్కుల శత్రువుల మీద విజయం ఇచ్చేవాడంట దేవుడు. హల్లెలూయా. అంటే మనము బాధల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే నలుదిక్కుల నుంచి కూడా నీకు శ్రమలు ముంచుకొచ్చేవచ్చు, నలుదిక్కుల నుంచి బాధలు నిన్ను ముంచుకొచ్చేవచ్చు, నలుదిక్కుల నుంచి వేదనలు నీకు ముంచుకొచ్చేవచ్చు. అయ్యో నాకు సహాయం ఎక్కడి నుంచి అందుతుంది, ఎక్కడ చూసినా శ్రమే, ఇటు చూసినా శ్రమే, ముందు చూసినా వెనకాల చూసినా ఎక్కడ చూసినా కూడా నేను శ్రమలోనే పడిపోయాను. నన్ను శ్రమ నుంచి విడుదల కలిగించే వాళ్ళు ఎవరు, శ్రమ నుంచి తప్పించే వాళ్ళు ఎవరు, నాకు శ్రమ నుంచి తప్పించేవారుగా ఎవరున్నారని ఈరోజు నువ్వు బాధపడవచ్చు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నలుదిక్కుల నుంచి నీకు శ్రమ వచ్చేసిన పై నుంచి మాత్రం దేవుడు గొప్ప విజయము దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నలుదిక్కుల నిన్ను ముంచేయచ్చు, నలుదిక్కుల నిన్ను బంధించవచ్చు, కానీ పైనుంచి ఆకాశము నుంచి పరమందున్న దేవుడు పరలోక ఆశీర్వాదం నీ పైన కుమ్మరించి ఈరోజు లార్డ్ విల్ గివ్ ద గ్రేట్ విక్టరీ టు యు ఓన్లీ. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఓడిపోతున్నా భయం అవసరం లేదు. ఎందుకంటే గొప్ప విజయం ఇచ్చే దేవుడు మనలో ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఈరోజు బాధల్లో గొప్ప విజయం ఇస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఫెయిల్ అయిపోతున్నా, పలానా చదవాలనుకుంటున్నా ఫెయిల్ అయిపోతున్నా, పలానా పని చేయాలనుకుంటున్నా ఫెయిల్ అయిపోతున్నా, పలానా సేవలో ఫెయిల్ అయిపోతున్నా, పలానా చర్చి కట్టడంలో ఫెయిల్ అయిపోతున్నా, ఏ విషయంలో అయినా సరే నేను ఫెయిల్ అయిపోయి వాడుకున్నా ఇంకా జీవితాంతం నా జీవితం ఇంకా ఫెయిల్ అవ్వటమేనా అనుకోవచ్చు, అపజయాలే అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నీ బాధలలో విడుదల ఇవ్వటమే కాదంట, గొప్ప విజయము కూడా దేవుడు దయచేయబోతున్నాడు. బాధలను తీసివేయటమే కాదు, బాధల్లో విడుదల ఇవ్వటం అంటే ఆ బాధలను తీసివేయటమే కాదంట, మళ్ళీ ఆ బాధల్లో ముందరే నిన్ను గొప్ప విజయవంతుడిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే బాధల్లో డోంట్ స్కేర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. బాధల్లో భయపడొద్దు, బాధల్లో పానిక్ అవ్వద్దు. కొంచెం ఒక్క నిమిషం ఆలోచించి, ఓకే మనుషులు వదిలేశారు, అమ్మ వదిలేసింది, నాన్న వదిలేసింది, తమ్ముడు వదిలేశారు, బంధువులు వదిలేశారు, అందరూ వదిలేశారు, కానీ నా దేవుడు వదిలేడా? అందరినీ వెరిఫై చేసుకుంటున్నాం, అందరూ వదిలేశారో లేదు చూసుకుంటున్నాం, కానీ దేవుడు వదిలేదో లేదు చూసుకోవాలి. బట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టడం, అసహించుకోడు, ముఖం చాటేడు. లోకమైతే నువ్వు బాధల్లో ఉంటే ముఖం చాటేస్తుంది, నువ్వు వేదనలో ఉంటే ముఖం తిప్పేసుకుంటారు. వాళ్ళు ఎక్కడ సహాయం అడుగుతారేమని భయపడతారు, ఎక్కడ సాయం అడుగుతాను బ్లాకుల్లో పెడతారు, ఎక్కడ సాయం అడుగుతాను ఇంటికే రాదు.
ఎక్కడ సాయం అడుగుతావేమో అని ముందరే గొడవ పెట్టుకుని నీకు దూరం అయిపోతారు. అలాంటి బంధువులు, అలాంటి మిత్రులు, అలాంటి స్నేహాలు, అలాంటి జనాంగం ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ వాళ్ళందరి మధ్యలో నిజముగా ప్రేమ లేకపోవచ్చు, కానీ దేవునిలో మాత్రం గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమను దేవుడు నీకు పంచుతున్నాడు. ఆ ప్రేమతోనే దేవుడు ఈరోజు బాధల్లో నీకు ఆశ్రయముగా, నీకు కావలసిన కోరిక నెరవేర్చటము, నీ ఆశ నెరవేర్చడం, నీ బాధల్లో నెమ్మదినివ్వటం, నీ ప్రాకారంలో నెమ్మదినివ్వటం, నిన్ను విడిపించటం, గొప్ప విజయం ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతాయంట. హల్లెలూయా. కాబట్టి బాధలలో వీళ్ళు విడిచిపెట్టారు, వాళ్ళు విడిచిపెట్టారు, వీళ్ళు నన్ను చూడట్లేదు, వాళ్ళు నన్ను చూడట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడకుండా, బాధల్లో నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు, అసహించుకోడు, ముఖం చాటేయకుండా ఎల్లప్పుడూ మనల్ని దీవెనలతో నింపుతాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించను గాక. మహోన్నతుడు అద్భుతాలు చెవిడ ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. దవా ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు మీరు జరిగించండి, అద్భుతములు మీరు జరిగించండి. ఏ బాధల్లో మేము బయటకు రామని భయపడుతున్నారో ఈరోజు ఆ బాధల్లోంచి బయటకు తీసుకుని వచ్చి వారికి గొప్ప విజయం ఇచ్చి నడిపిస్తున్నాను. ఎవరైతే బాధల్లో, వేదంలో, అప్పుల్లో, నా తండ్రి అనారోగ్యాల్లో, పెళ్లి కాకుండా, వివాహాలు జరగకుండా, ఇల్లులు కట్టకుండా, నా తండ్రి పిల్లల బాధల్లో పడిపోయి ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డలు లేవనెత్తి తోడుగా నేడుకుని నడిపించుకుని వాడుకున్నందుకు అందరూ జయసేంద్రం చచ్చిన కావాల్సిన సమృద్ధిని గుప్పులు విప్పి సాయం దయచేయండి. జయసేంద్రం సంఘంలో నూతన ఆత్మలు వచ్చేలా సాయం దయచేయండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్లో ఒక ఓదార్పు, ఒక ఆదరణ కలిగేటట్లుగా దీవించి ఆస్వాదిస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you all. See you in the next time. Praise the Lord.